విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారత్ ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థోర్ ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతిర్ ధ్రువార్నితిర్ మతిర్మమ. ధనుర్మాసంలో మనం 17వ రోజుకు చేరుకున్నాం. అనే దానికన్నా కూడా అయ్యో అప్పుడే మనకు మాసం అయిపోతుందా, ఈ 17 రోజులలో 16 రోజులలో మనం పూర్తిగా ఆ కృష్ణుడిలో లీనమైపోయిన మనకు తొందరగా అయిపోతున్నట్టుగా ఉంది. చింతపడాల్సిన అవసరం లేదు. ధనుర్మాసం అయిన తర్వాత కూడా మనం ఇదే విధంగా బ్రహ్మముహూర్తంలో లేచి ఇదే విధంగా అప్పుడు కూడా పాశురం చదువుకొని ఆ కృష్ణుణ్ణి నిద్ర లేపి వారికి మనం అర్చిస్తే ఇంతకన్నా ఈ జన్మకు కావాల్సింది ఏముంది ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు 17వ రోజు. అయితే ఈ పాశురం ఏం మొదలవుతుందంటే అంబరమే తన్నిన్నరే అని మొదలవుతుందంట. అంబరమే తண்ணీరే సోరే అరం செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டிய சோதா அறிவுராய் அம்பரமூடறுத்து ஓங்கி உலகளந்த உம்பர் கோமானே உறங்காதெழுந்திராய் செம்பொர் கழலடி செல்வா பலதேவா ఉంబిயும் నీயும் ఉరంగేలోరెంబావాయ్. ఇక్కడ ఈ పాశురంలో ఏముంటుందంటే నందగోపికల్ని, యశోదను, కృష్ణుణ్ణి, బలరాముని ఈ పాశురంలో గోపికలు నిద్ర లేపుతున్నారంట. ఎలా లేపుతున్నారంటే వస్త్రములు, నీరు, అన్నము కావలసిన వారికి కావలసినంత ధర్మం చేయు మా స్వామి నందగోపాల మేలుకొనుము. అయితే చూడండి, వీళ్ళు వచ్చింది కృష్ణుడు గురించి కదా, మరి కృష్ణుడిని నిద్ర లేపితే సరిపోతుంది కదా, తండ్రి అయిన నందగోపుని ఎందుకు లేపాలంటే ఎప్పుడైనా సరే మనం పెద్దలను గౌరవించాలి. పెద్దలను గౌరవించినప్పుడే మనకు ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. రామాయణంలో చూడండి, ప్రతి దగ్గర సీతమ్మ వారి అరణ్యవాసంలో ఎవ్వరు అడిగినా కానీ, అనసూయమ్మ అడగని, రావణాసురుడు మారువేషంలో అడగనియండి, ఎవరికైనా తను ఏం చెప్తుందంటే మొట్టమొదటిగా నేను దశరథరామ్ మహారాజు కోడలని చెప్తుంది, జనక మహారాజు కూతురునని చెప్పదు. ఎందుకంటే వివాహమైన తర్వాత స్త్రీ తనకు తల్లి, తండ్రి, అత్తామామలే. తను ఏం చెప్తుందంటే అయోధ్యను పాలించే దశరథ మహారాజు కోడల్ని నేను, మా మామగారు, మా తండ్రి గారు జనక మహారాజు, ఆ తర్వాత చెప్తుంది రామచంద్రమూర్తి యొక్క భార్యనని చెప్పేసి. అదే ఈ రోజులలో మీరు ఎవరైనా ఏమండి, మీరు ఎవరైనా పక్కన ఎవరైనా మనం అడిగామనుకోండి, మా వారు కలెక్టర్ అండి, లేదా మా వారు అదండి, మా వారు బిజినెస్ మ్యాన్ అండి అని అంటారు. కానీ ఇటు మామగారిని కానివ్వండి, ఇటు తండ్రి గారిని కానీ కూడా మర్చిపోయాం. మనం అలాంటి సంస్కారం నేర్చుకున్నాం. ఇక్కడ వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారు, నందగోపుని నిద్ర లేపుతున్నారు. మేలుకొనుము, ప్రబల్లి చెట్లు వల్లే సుకుమార శరీరం గల స్త్రీలలో చిగురాకు వంటి దాన మా స్వామిని యశోద. ఈ ముందేమో నందగోపుని, తర్వాత ఇప్పుడు యశోదని నిద్ర లేపుతున్నారు. మా వంశంకు మంగళదీపం వంటి దానివి, మా యొక్క ఈ గోకులంలో మంగళదీపం లాంటి దానివి, మా వంశాలందరికీ అంటే మొత్తం గోకులానికే నువ్వు మా మంగళదీపం లాంటి దానివి. మేలుకొనుము, ఆకాశ మధ్య భాగాన చీల్చుకొని పెరిగి లోకంలో నిలిచిన నిత్యసూరులకు నాయకుడా త్రివిక్రమ నిద్ర మేల్కొనము. ఎర్రని బంగారు కడియం ధరించిన బలరామ, నీ తమ్ముడు నీవు ఇద్దరు మేల్కోండి అంటున్నారు. చూడండి, ముందు నందగోపుని, తర్వాత యశోదను, తర్వాత కృష్ణుడి చెప్తూ బలరాముడితో అంటున్నారు మీరిద్దరు కలిసి నిద్ర లేవాలని. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెద్దలను ముందు గౌరవించాలి. అయితే గోపికలు ముందుగా నందుని ఔదార్యం ప్రశంసించారు. వస్త్రము, నీరు, అన్నము అవసరమైన వారికి వస్త్రం అంటే వస్త్రమే, నీరంటే నీరే, అన్నం అంటే అన్నమే వారు తృప్తి పడేంత వరకు కూడా ఇచ్చేవాడంట నందగోపుడు. ఆ విధంగా ఉన్న ఆర్తితో తన కొరకు వచ్చిన ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేంట ఉదారుడంట. అందుగురించి వీళ్ళు ఏం చేస్తున్నారు, ముందు ఆయనని లేపితే ఆయన ఉదారుడు, నువ్వు ఎన్నో దానాలు చేసావు, మా కృష్ణుడిని లేపు అంటున్నారు. వెంటనే లేపుతాడన్న వీళ్ళకి ఆ భక్తి, ఆ ప్రేమ. అందరూ దారక పోషకము సమకూర్చు ఉదారుడు గనక మాకు మాత్రం మా దారకము మా పోషకము ఎవరు, శ్రీకృష్ణుడే, మాకు ఇస్తాడు కృష్ణుడిని అని చెప్పి వీళ్ళ ఆశ. అట్లా ఆచార్యుడి యొక్క చల్లని జలం నిచ్చు విషయతృష్ణ చే సంసార మారకాంతరం పడిన జీవునకు భగవన్నామమే బలమిస్తుందంట. దప్పిక తీర్చివాడు ఆచార్యుడు. మనకు ఆ దప్పిక భగవన్నామని దప్పికను తీర్చేవాడు ఎవరు,
ఆచార్యుడే కదా మంత్రోపదేశం చేస్తారు. ఆ మంత్రోపదేశం నుంచే కదా మనం ఆ శ్రీమన్నారాయణుడికి పాదాల చింత చేరుతాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆచార్యులు ఇచ్చే ఏ మంత్రమైనా సరే అవి అక్షరాలు అనుకోకూడదండి. ఏది చెప్పినా ఓం నమో నారాయణ అని చెప్పి మన గురువులు మనకు మంత్రోపదేశం చేస్తే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణని మీ చేతిలో ఇచ్చారు. మీ చిన్న బిడ్డని మీరు ఏ విధంగా పెంచుతారో ఆ శ్రీమన్నారాయణ మంత్రాన్ని కూడా మనం అదే విధంగా మనం పెంచుకుంటూ పోవాలి. గురువులు చెప్పారనుకోండి, ఒక్క మాల అంటే 108 సార్లు జపం చేయమ్మా అంటే దినమంతా మనకు సమయం ఉంటుంది కనుక, అంటే ఆడవాళ్ళు ఇంట్లో ఉండొచ్చు, మగవాళ్ళు ఆఫీస్ పోవచ్చు. ఆఫీస్ పోయే వాళ్ళు కూడా బస్సులో కూర్చొని జపం చేసుకోవచ్చు, స్కూటర్ మీద పోతూ జపం చేసుకోవచ్చు, కారులో పోతూ జపం చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళు కూడా 108 అండి, 1008 సార్లు మనం చేసుకుంటే మనం మన గురువుల రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతామని పెద్దలు అంటారు. పరమాత్మని అంటే మీరేమంటున్నారు, అన్నదమ్ములైన నువ్వు బలరామ కృష్ణుడిని నిద్రలేపయ్యా అంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఎలా ఉన్నారంటే అండి, వీళ్ళు పడుకున్న ఇది ఈ పక్కన నందగోపుడు పడుకున్నంట, పక్కన యశోదమ్మ, పక్కన కృష్ణుడు, ఆ పక్కన బలరాముడు పడుకున్నంట. ఈ విధంగా నలుగురు పడుకున్నారు కనుక నిద్ర లేపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీళ్ళు చూస్తుంటే ఏమవుతుందంటే కృష్ణుడు పూర్తిగా కప్పుకొని ఉన్నాడంటే ఏమీ కనబడతలేదంట. అదే కాలు, చిన్న కాలు, ఆ కాలుకున్న కడియమే కనబడుతుందంట. అయితే ఇక్కడ వీళ్ళ భావన ఎలా ఉందంటే, నందగోపుడు అంటే ఆచార్యుడు, యశోదమ్మ అంటే మంత్రము. ఓం అను ప్రణవంలో 3 అక్షరాలు ఉండును, అందు మధ్యనున్న ఉకారము జీవునకు పరమాత్మనకు విడదీయరాని సంబంధం తెలుపును, లేదా ఉకారము అమ్మగారిని తెలుపును. అప్పుడు ఆకారము పరమాత్మ, మకారము జీవుడు, మధ్యన ఉకారము మాతృస్వరూపిణి అగు శ్రీ అగును. శ్రీ అంటే ఎవరు? మళ్ళీ ఈ సృష్టిని సృష్టించిన ఆ లక్ష్మీదేవే శ్రీ. నంద శ్రీకృష్ణుల మధ్యన యశోద సూచించును. యశోద తిరుమంత్రం. యశోద ఎవరంటే తిరుమంత్రం అంటే అష్టాక్షరి. ఇది భగవాను తన గర్భంలో నిమర్చుని కాపాడినది. తాను మంత్రోమాత గురు పిత అన్నారంట. ఇట్లా ఆచార్యుని మంత్రంను ప్రాపన్నం చేసుకుని తర్వాత మంత్రార్థమైన శ్రీకృష్ణుని మేలుకొల్పుచున్నారు. పూర్వంతో వామనవతారం కీర్తించుతున్నారంట. వామనవతారంలో ఎలా ఉన్నావో కృష్ణ అని చెప్పి కీర్తిస్తున్నారంట. మా కొరకు నువ్వు వామనుడు కావాల్సిన అవసరం లేదయ్యా కృష్ణ, నువ్వు ఇలాగే రా, మా కొరకు నువ్వు ఎవరి దగ్గర పోయి యాచించకు. వామనుడు కదా, బలిచక్రవర్తి దగ్గర పోయి యాచించడు 3 అడుగులు కావాలని. కృష్ణ నువ్వు మా కొరకు నువ్వు వామనుడు కావద్దు, ఎవ్వరి దగ్గరికి వెళ్ళి యాచించనక్కర్లేదు, భూమిని కొలవనక్కర్లేదు, ఆకాశాన్ని కొలవనక్కర్లేదు. మాకు కావాల్సిందంతా ఏంటంటే మా కను విప్పితే చాలు, మాలో ఉన్న అహంకార మమకారాన్ని తొలగిస్తే చాలు, నీ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని మాకు దర్శింపజేసినా చాలును. మా కనువిప్పు కలిగించి అహంకారము మమకారం పోయిన తర్వాత నీ దివ్యమంగళ రూపాన్ని మేము దర్శించుకుంటే చాలు కృష్ణ, అంతకుమించి మాకేమొద్దు నాయన. కృష్ణ 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 అని గోపికలు లేపగా అన్నగారిని ముందు లేపండి అని చెప్పేసి అని మిన్నుకున్నాడంట, గుర్తు చేస్తున్నాడంట. ముందు అన్నం లేపండి, నన్ను కాదని. శ్రీకృష్ణుని మనసులు తెలిసిన గోపికలు ముందుగా వెళ్ళి బలరాముని మేల్కొల్పారంట. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే ఏంటిదంటే, ఏ విధంగా ఉందంటే భగవంతుడు నారాయణునికి చెందిన వాడిని తెలియటనే మంత్రార్థం. ఇప్పుడు మనం ఇంతకుముందు మన యశోద తల్లి అష్టాక్షరం కనుక భగవంతుని తెలపటనే మంత్రార్థం అంటున్నారు. భగవద్భక్తులకే చెందినవాడని తెలియటనే మంత్రార్థ సారం. అంటే ఆ మంత్రాన్ని జపించిన వాళ్ళకి ఎవరు? ఆ భగవంతుడు ఈ భక్తులకే సారమైపోతాడంట. భగవంతుడు కూడా ఎదురు చూస్తుంటాడండి, కలియుగంలో ఇంత ఉంది, నన్ను ఎవరు కీర్తిస్తున్నారని చెప్పి పరిగెత్తుకొని వస్తాడంట. లేకపోతే మనము అన్ని కీర్తిస్తాం కదా, విష్ణు సహస్రనామం అనుకోండి, లేకపోతే అష్టోత్తరం అనుకోండి, ఇవన్నీ అనుకోండి. మరి కృష్ణుడు ఏం చేశాడు? మన కొరకు తాను కష్టపడి 700 శ్లోకాలలో భగవద్గీత చెప్పాడు మనల్ని దారిలో పెట్టడానికి. బలదేవ అని పిలుచుటనే ఇతడు శేషావతారం అని స్ఫురించుచున్నది. ఓ బలదేవ, శేషాశాయి అయిన కృష్ణునికి నువ్వు శయ్యవు కదయ్యా. శయ్యయందు పడుకున్న వారు నిద్రింతురు గాని శయ్య నిద్రిస్తుందా? ఎందుకంటే బలరాముడు శేషశయనుడు కదా. అయితే కృష్ణుడు నీ మీద పడుకుంటాడు, నువ్వు నిద్రపోవడం ఏంటిది? ఎక్కడన్నా శయ్య పడుకుంటుందా? నువ్వు ముందు నిద్రలేవు, విడ్డూరంగా ఉన్నది అని గోపికలు చమత్కరిస్తున్నారంట. ఈ విధంగా ఈ పాశురంలో నందగోపుని మెల్కొండు ద్వారా ఆచార్య సమాశ్రయం అంటే వారు ఆచార్యులన్న సమాశ్రయం చేసుకున్నారు. యశోదమ్మని మేల్కొనబడ ద్వారా తిరుమంత్ర ప్రాప్తి వచ్చింది. శ్రీకృష్ణుని మేల్కొనబడ ద్వారా
మంత్రార్థ జ్ఞానం దొరికింది మనకు. బలరాముని మేల్కొల్పడం ద్వారా మంత్రార్థసారమగు భగవత్ శేషత్వ జ్ఞానం కలిగిన చేతనలు తరింపజేయులని శ్రీ గోదాదేవి మనని ప్రబోధించుతున్నారు. గోపికలు మేల్కొల్పి నంతనే బలరాముడు మేల్కొన్నాడంట. కానీ అప్పటికి కృష్ణుడు కన్నులు అసలే విప్పలేదంట. గోపికలు తెలివి తెచ్చుకొని పురుషాకారమైన నీలాదేవిని ఆశ్రయించుతున్నారంట. మరి ఈ నీలాదేవి ఎవరండి? వారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? కృష్ణుడిని నిద్ర లేపాలనుకున్నారు కదా అంటే మనకు అది వచ్చే పాశురంలో మనకు తెలుస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు.